నా చిన్ని జీవితం యేసుకే అంకితం. హాయ్ చిల్డ్రన్, హౌ ఆర్ యూ? బాగున్నారా? నా చిన్న జీవితం అన్న ఈ ప్రోగ్రామ్ని చూస్తున్న మీ అందరికీ మరొకసారి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాం. ఐ హోప్ యు ఆర్ ఎంజాయింగ్ దిస్ ప్రోగ్రామ్. మే ద లార్డ్ బ్లెస్ యూ. వీఆర్ ప్రేయింగ్ ఫర్ యూ ఎవ్రీ డే. మా యొక్క వ్యక్తిగత ప్రార్థనలో బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం. మీరు కూడా మా కొరకు ప్రార్థిస్తున్నారని నమ్ముతూ ఉన్నాం. చిన్నవాడను నేను, యేసుక్రీస్తుడను, నన్ను బలపరచు దేవునిలో సమస్తము చేతును. నన్ను బలపరచు దేవునిలో సమస్తము చేతును. చిన్నవాడను నేను, ఒప్పరించు సింహము నా ఎదురుగా వచ్చిన, ఒప్పరించు సింహము నా ఎదురుగా వచ్చిన, వట్టి చేతులతో తవడలు పట్టి రెండుగా చీల్చును. వట్టి చేతులతో తవడలు పట్టి రెండుగా చీల్చును. నన్ను బలపరచు దేవునిలో సమస్తము చేతును. నన్ను బలపరచు దేవునిలో సమస్తము చేతును. చిన్నవాడను నేను, ఆరు మూరల గొలియాతు నా ఎదురుగా వచ్చిన, ఆరు మూరల గొలియాతు నా ఎదురుగా వచ్చిన, ఒడిసెల రాయితో ఒక్క దెబ్బతో నేలను కూల్తును. ఒడిసెల రాయితో ఒక్క దెబ్బతో నేలను కూల్తును. నన్ను బలపరచు దేవునిలో సమస్తము చేతును. నన్ను బలపరచు దేవునిలో సమస్తము చేతును. చిన్నవాడను నేను. వచ్చే వచ్చే తిరిగొచ్చే చిన్న కుమారుడు ఇంటికొచ్చే, వచ్చే వచ్చే తిరిగొచ్చే చిన్న కుమారుడు ఇంటికొచ్చే, చనిపోయి మరలా బ్రతికి వచ్చే, తప్పిపోయి మరలా తిరిగి వచ్చే, చనిపోయి మరలా బ్రతికి వచ్చే, తప్పిపోయి మరలా తిరిగి వచ్చే. యూటర్న్ తీసుకున్నాడు, తన మిస్టేక్ తెలుసుకున్నాడు. యూటర్న్ తీసుకున్నాడు, తన మిస్టేక్ తెలుసుకున్నాడు. అల్లంత దూరాన కనిపించగా ప్రేమతో పరుగెత్తి ముద్దు పెట్టగా, అల్లంత దూరాన కనిపించగా ప్రేమతో పరుగెత్తి ముద్దు పెట్టగా, మంచి వస్త్రం తెచ్చి తోడిగించెను, ఇరుగు పొరుగు పిలిచి విందు చేసెను. మంచి వస్త్రం తెచ్చి తోడిగించెను, ఇరుగు పొరుగు పిలిచి విందు చేసెను. యూటర్న్ తీసుకున్నాడు, తన మిస్టేక్ తెలుసుకున్నాడు. యూటర్న్ తీసుకున్నాడు,
మిస్టేక్ తెలుసుకున్నాడు. హాయ్ పిల్లలు, ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? మరలా మేము మీ ముందుకు రావడానికి దేవుడి చూపిన కృపకే వందనాలు చెల్లిస్తున్నాను. చాలా చక్కగా మీరు స్టోరీ వింటున్నారని మేము నమ్ముచున్నాం. మీరు విని మీ ఆత్మీయ జీవితంలో మేలు పొందుకొని దేవుని కొరకు నమ్మకంగా బ్రతకాలని ఆశిస్తున్నాము. చిన్న ప్రార్థన చేసుకుని మనం స్టోరీ విందాం, ఓకేనా? అందరు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు ప్రభువా. ఇదిగో తండ్రి, నీ వాక్యము మమ్మల్ని బ్రతికిస్తుంది, నీ వాక్యము మాకు జ్ఞానం ఇస్తుంది ప్రభువా. ఎందుకంటే నీవు అనంత జ్ఞానివి తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మాకు ఏది కొదువుగా ఉన్నా నీవు ఇచ్చే దేవుడవు తండ్రి. మా పాపములను క్షమించే దేవుడవు తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తూ ఈ వాక్యము చిన్న బిడ్డల హృదయంలో నాటుకొని ప్రభువ వారు ఫలించి అభివృద్ధి చెందడానికి సహాయం చేసి మహిమ తెచ్చుకోమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొనిచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. పిల్లలు, మరి చక్కగా దేవుని వాక్యాన్ని వినడానికి మనకు దేవుడు మంచి అవకాశం ఇచ్చారు. కానీ దానిని మనం ఉపయోగించుకుంటున్నామా, పాడు చేసుకుంటున్నామా ఆలోచన చేసుకోవాలి. మరి మీకు మమ్మీ, డాడీ, అక్క, చెల్లి, తమ్ముడు ఉన్నారు కదా. అలాగే బైబిల్ గ్రంథంలో డాడీ, మమ్మీ, అన్నయ్య, అలాగే దైవ గ్రంథంలో కూడా అలాగే అనేక మంది ఫ్యామిలీస్ని గురించి యేసయ్య అనేక విషయాలు ఇక్కడ రాసి ఉన్నారనమాట. అయితే ఒక డాడీకి ఒక ఇద్దరు కొడుకులు ఉన్నారంట. అయితే మనం ఈ లోకంలో చాలా మందికి ఇద్దరు కొడుకులు ఉంటారు, ఇద్దరు కూతుర్లు ఉంటారు, ఒక కొడుకు కూతురు ఉంటారు. వారిని ఎలా పెంచుతారు? బాగుండాలి మా పిల్లలు, చక్కగా క్రైస్తవులైతే దేవుల్లో ఎదగాలి, వాక్యానుసారం జీవించాలి అనుకుంటూ ఉంటారు కదా. ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి, ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువుకోవాలి అని అనుకుంటారు కదా. పేరెంట్స్ ఏమనుకుంటారు? పిల్లలు మంచిగా చదువుకోవాలి, దేవునిలో ఎదగాలి, ఉన్నతమైన స్థితిలో ఉండాలి అని ఆశపడుతూ ఉంటారు. అలాగా మరి పేరెంట్స్ అనుకున్న దానికంటే మీరు అలా చేయకుండా వేరుగా జీవించారనుకో, యేసేకి ఇష్టం ఉండరు, పేరెంట్స్ కూడా ఇష్టపడరు. కానీ దేవునికి మనం అంటే చాలా ఇష్టం. అలాగే పేరెంట్స్ కూడా ఏం చేస్తారు? మన అమ్మ నాన్న మనల్ని బాగా ప్రేమిస్తారు. అయితే వారి మాట మనం వినాలి. అయితే ఇద్దరు కొడుకులు వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళ మాట విన్నారో లేదో మనం చూద్దామా? అయితే మరి లూకా సువార్త 15వ అధ్యాయంలో ఆ ఇద్దరు కొడుకుల్లో చిన్న కొడుకు అంటే వాళ్ళ డాడీ బాగా రిచ్ మ్యాన్ అనమాట, బాగా చాలా డబ్బులు వరకు ఉన్నాయి. అయితే కానీ చిన్న కొడుకు ఏం చేశాడంటే, డాడీ నా మనీ నాకు ఇచ్చే, నాకు ఆస్తి ఎంత ఇస్తావో నా ప్రాపర్టీ నాకు ఇచ్చేస్తే నేనేం చేస్తానంటే నేను వ్యాపారం చేస్తాను అని చెప్పాడు. కానీ వాళ్ళ డాడీకి అంత ఇష్టం లేదు. ఎందుకంటే వీడు ఇంకా చిన్నవాడు కదా, ఇంకా వాడికి అంత ఎక్స్పీరియన్స్ లేదు కదా, పాడు చేసేస్తాడేమో, వాడు పాడైపోతాడేమో అని బాధపడ్డాడు. కానీ నాకు ఇచ్చేయాలి డాడీ నువ్వు అని గట్టిగా పట్టుపడితే ఏం చేస్తాడు డాడీ మాత్రం? అయితే ఇచ్చేశారు. నేను వెళ్ళిపోతున్నాను డాడీ, నేను వ్యాపారం చేస్తాను అనుకుని వెళ్ళిపోయాడు. వేరే దూర ప్రాంతానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అక్కడ వ్యాపారం చేశాడంట. ఏ వ్యాపారం చేశాడట? మంచి వ్యాపారం చేశాడు అనుకుంటున్నారా? దుర్వ్యాపారం చేశాడు. ఏమో ప్రస్తుత దినాల్లో చూడండి, డ్రగ్స్కి అడిక్ట్ అయిపోతున్నారు, దొంగతనాలు చేస్తున్నారు, ఏవేవో చెట్ట వ్యాపారాలన్నీ చేస్తూ ఉన్నారు కదా. అలాంటి వ్యాపారాలు ఏం చేస్తూ ఉన్నాడో భయంకరమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయాడు. ఆ దేశంలో ఏమైందంట, ఈ యొక్క చిన్న కుమారుడు ఏ దేశంలో ఉన్నాడో ఆ దేశానికంట భయంకరమైన కరువు వచ్చేసిందంట. ఇంక ఏమి కొనుక్కుందామన్నా ఏమీ లేవు. ఇంకొకటి ఏంటో తెలుసా, తన డబ్బులన్నీ అయిపోయాయి కదా, తన మనీ అంతా అయిపోయింది, తన ఆస్తి అంతా అయిపోయింది, తన ఫ్రెండ్స్ ఎవరు తన దగ్గర లేరు. డబ్బులు ఉన్నంత వరకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉంటారు కదా మన చుట్టూను, నువ్వెంత మంచోడురా, నీ ఎంత మంచోడే లేడు అని చెప్తారు కదా. అలాగే తన దగ్గర మనీ ఉన్నంత వరకు ఫ్రెండ్స్ ఉండి చక్కగా ఎంజాయ్ చేశారు. చక్కగా ఎంత ఎంజాయ్ చేశారంటే మనకి కూడా బాగా తెలుసు. ఎందుకంటే టీవీలో బాగా చూస్తూ ఉంటారు కదా, ఫ్రెండ్స్ ఎలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు, ఫ్రెండ్స్ ఎలా పార్టీలు చేసుకుంటూ ఉంటారు. మిడ్ నైట్లో చూడండి ఈ మధ్య బర్త్డే పార్టీలు అవి చేసుకుంటూ భయంకరంగా, అంటే తల్లిదండ్రులకు అవిధేయతగా అనేక పనులు చేస్తూ ఉన్నారు. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఈ కుమారుడు ఉన్నాడు.
కానీ వాళ్ళ నాన్నగారు ఏం చేస్తున్నారో తెలుసా? నా చిన్న కొడుకు ఏమీ తెలీదు, వాడు చాలా మంచోడు, వాడు ఎప్పటికైనా నా దగ్గర తిరిగి వస్తాడని మాత్రం చాలా ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే ఈ కొడుకు కూడా ఏం చేశాడో తెలుసా? అలాగ చూశాడు. అక్కడ భయంకరమైన కరువు వచ్చేసింది. తన దగ్గర డబ్బులన్నీ అయిపోయాయి. ఒక్క వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. మీ దగ్గర చిన్న పని ఇస్తారా నాకు అని అడిగాడు. ఎలాంటి పని అనుకుంటున్నారు? ఏదైనా గొప్ప జాబ్ అనుకుంటున్నారా, లేకపోతే చిన్న పని అనుకుంటున్నారా? భయంకరమైన పని ఏంటో తెలుసా? పందుల్ని మేపుకోవడం అనమాట. ఇదొక జాబ్. ఆ పందుల్ని మేపుకొని ఆ యొక్క ఉద్యోగం నాకు ఇస్తారా అని అడిగితే, ఆ సరే ఇస్తానని చెప్తున్నప్పుడు పందుల్ని మేపుతున్నాడు. పందులకి ఏమేమి వేస్తూ ఉంటారు? బియ్యం కడిగేసిన కడుగు, ఇంకా ఏవేవో చెత్త. పందులు పొట్టు తింటాయి, ఆ పొట్టు అవన్నీ వేస్తుంటుండగా చాలా ఆకలేసేస్తుంది. వెళ్ళిన వెంటనే మనకి ఎవరు ఏం పెట్టరు కదా. చాలా ఆకలేసేస్తుంటే ఏమనిపించింది తెలుసా? ఈ పందులు తినే పొట్టన్న తినేద్దాం, ఆకలి అలాగ అనిపిస్తుంది. ఎందుకంటే చాలా రిచ్గా బ్రతికాడు, హ్యాపీగా జీవించేవాడు. కానీ ఒక్క అవిధేయత తను ఏం చేసిందో తెలుసా? ఈ లోకంలోనే పడవేసేసింది. అలాంటి పరిస్థితుల్లో చాలా ఆకలేసేస్తుంది దానికి. పందులు తినే పొట్టు తిందామని ఆ దగ్గరికి వెళ్తే పందులు కూడా పొట్టు తినలేదు. పందులు కూడా అవి దెబ్బలాడి అతన్ని త్రోసివేసి, అలాంటి పరిస్థితిలో తనకి ఎంత బాధ కలిగిందో తెలుసా? అప్పుడు జ్ఞాపకం వచ్చారు వాళ్ళ డాడీ. జ్ఞాపకం వచ్చి, ఏంటి నా ఇంటిలో ఎంతమంది పని వాళ్ళు ఉంటారో, వాళ్ళందరూ ఎంత చక్కగా భోంచేస్తారో, రోజు మంచి భోజనం పెడతారు మా డాడీ. ఆ పని వాళ్ళందరికీ అసలు మంచి జాబ్స్ ఇచ్చారు వాళ్ళకి. ఈ రోజు నాకు ఒక్క పని లేదు, డబ్బులు లేవు, నేను ఆకలికి చచ్చిపోతున్నాను. ఇలాంటి స్థితి నేను తెచ్చుకున్నాను. కానీ తిరిగి నేను ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నానో తెలుసా? మా డాడీ దగ్గరికి వెళ్ళి, డాడీ నీ కొడుకు నేను వచ్చేసాను డాడీ అని నేను అన్నాం. ఎందుకు అన్నో తెలుసా? నేను ఇప్పుడు కొడుకుగా వెళ్ళే అర్హత నేను కోల్పోయాను. మనం కూడా కదా చాలాసార్లు కొన్ని అర్హతలు కోల్పోతూ ఉంటాం కదా. యేసయ్య దగ్గర మనకెంతో అర్హతలు ఉన్నాయి. యేసయ్య మనల్ని ప్రేమించి కౌగలించుకుని ముద్దు పెట్టుకునే యేసయ్యని మనం పాపం చేసి అవిధేయతతో మనం యేసయ్యకు దూరం వెళ్ళిపోతున్నాం. మనము దూరం వెళ్ళిపోయినా యేసయ్య మన దగ్గరకు వస్తూనే ఉంటారు. అప్పుడు అనుకున్నాడంట డాడీ దగ్గరికి వెళ్ళి, డాడీ ఇంక నీ కొడుకును కాదు డాడీ, నేను నీ ఇంటిలో పనివాడిగా ఉంటాను డాడీ. వాళ్ళ పని వాళ్ళకి ఎలా పెడుతున్నావో భోజనం నాకు అలాగే పని వాళ్ళకి పెట్టినట్టుగా పెట్టు డాడీ అని నా డాడీ దగ్గరికి వెళ్ళి నేను ఈ మాట చెప్తాను అనుకుని ఇంటికి బయలుదేరాడు. కానీ వాళ్ళ డాడీ ఈరోజు కాకపోతే ఏ రోజైనా వస్తాడని అలాగా ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఈ లోపుగా కొడుకు వచ్చాడనమాట. అలా ఎదురుగుండా నిలబడేసరికి అతనికి, ఎందుకంటే ఎప్పుడు ఉన్నట్లుగా లేడు కదా చిన్న కొడుకు. ఒక గడ్డం పెరిగిపోయింది, స్నానం లేదు, మురికి బట్టలతో ఉన్నాడు, చాలా అసహ్యకరంగా ఉన్నాడు. ఎంత అసహ్యకరంగా ఉన్నా వాళ్ళ డాడీ మాత్రం గుర్తుపట్టేశారు. ఎంత దూరంగా ఉన్నా కనికరం వచ్చేసింది, జాలి వచ్చేసింది, ప్రేమ వచ్చేసింది. ఎందుకంటే ఇన్ని రోజులు కొడుకుని చూడలేదు కదా. పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు. నాన్న తండ్రి కొడుకు దగ్గరికి వెళ్ళిపోయి గట్టిగా పట్టుకొని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. ఈ మెడ మీద పడ్డం అంటే ఎంత అసహ్యంగా ఉంటుంది కదా. చెమట పట్టేసి కంపు కొట్టి ఈ మెడ మీద పడి ముద్దు పెట్టుకుంటున్నాడు. నా కొడుకు కంపు వచ్చేస్తున్నాడు, నా కొడుకు స్నానం చేయలేదు, నా కొడుకు ఎన్ని రోజుల నుంచి ఎంత అసహ్యంగా ఉన్నాడు అని అనుకున్నాడు ఆ డాడీ. అనుకోలేదు. చూసారు ఎంత ఇష్టమో ఆ డాడీకి కొడుకు అంటే. మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఏడ్చన్నాడు. అక్కడ పనివారు అన్నాడే, నా కొడుకు వచ్చాడు, తప్పిపోయి తిరిగి వచ్చాడు. కాబట్టి మీరేం చేస్తారు తెలుసా? మంచిగా స్నానం చేయించండి, ఫ్రెష్గా మంచి బట్టలు తొడిగించండి, ప్రశస్తమైన వస్త్రాలు తొడిగించండి. నా కొడుక్కి మంచి చెప్పులు తొడగండి, కొత్త చెప్పులు తెండి తొడగండి, మంచి వస్త్రాలు వేయండి, మంచి ఉంగరం పెట్టండి, రండి మంచి కొవ్విన తోడను వధించండి, మంచి విందు చేసుకుందాం అని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అయినప్పుడు దేవుడు ఏమన్నాడో తెలుసా? ఈ రోజున మరి మనం కూడా యేసయ్యకు అలాగే దూరం అయిపోతూ ఉన్నాం. ఒక పాపి రక్షించబడితే పరలోకంలో యేసయ్య విందు చేస్తారు తెలుసా? ఇక్కడ మనం మాట్లాడుకున్న ఈ తండ్రి ఏ తండ్రి తెలుసా? పరలోకపు తండ్రి. మనం కూడా పాపంతో మనం బాగా మురికైపోయి పాపం డాగులతో మనం ఉన్నప్పుడు మనం
ఎవరు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నప్పుడు మనల్ని ఎవరు ప్రేమిస్తున్నారో తెలుసా? యేసయ్యే మనల్ని ప్రేమిస్తున్నారు, యేసయ్యే మనల్ని క్షమిస్తున్నారు. అందుకే దేవుడు ఏం చెప్పారు తెలుసా? నేను నీతిమంతుల కొరకు రాలేదు, నేను పాపులనే పిలువ వచ్చాను అన్నారు. ఈ రోజున యేసయ్య ఎవరి కొరకు వచ్చారు? పాపులమైన మన కొరకు వచ్చారు. మనం నీతిమంతులం కాదు సమా, మనం కూడా చిన్న కొడుకు వలె అనేక సార్లు తప్పిపోయాం. కాకపోతే చిన్న కొడుకు ఏం చేశాడో తెలుసా? పశ్చాత్తాపపడ్డాడు తన హృదయంలో. అయ్యో, నేను నిన్నంటే తప్పు చేయకూడదు, కానీ నేను చేశాను, అయినా నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళాలని వెళ్ళాడు. ఈ రోజున మనం కూడా ఎన్ని తప్పులు చేస్తున్నాము కదా, యేసయ్య మాట వినకుండా పాపాలు చేస్తున్నాం కదా, ఆజ్ఞ అతిక్రమిస్తున్నాం కదా, బైబిల్ చదవటం లేదు కదా, ప్రార్థన చేయటం లేదు కదా. ప్రార్థన చేయకపోతే పాపమని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అలాంటి పాపములు చేసిన మనము దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడాలి. యేసయ్య నన్ను క్షమించండి యేసయ్య, నేను బైబిల్ చదవడం మానేస్తాను, నేను కూడా డాడీకి లోబడట్లేదు యేసయ్య, నా ఇష్టానుసారంగా నేను మాట్లాడుతున్నానయ్యా, నేను ఎదురు చెప్తున్నానయ్యా, నేను అలాగే జీవిస్తున్నానయ్యా, ఇదిగో నేను నీ సన్నిధికి వస్తున్నాను, నన్ను క్షమించేసి అని అడిగితే యేసయ్య ఏం చేస్తారో తెలుసా? క్షమిస్తారు. పిల్లలు యేసయ్య దగ్గరికి వచ్చాను మీరు, దేవుడు మనకి సంపూర్ణమైన క్షమాపణ ఇస్తాడు. కాకపోతే మనం ఎలా రావాలో తెలుసా? యేసయ్య దగ్గరికి పశ్చాత్తాపంతో రావాలి. చిన్న కొడుకు ఎలాగో పశ్చాత్తాపంతో వచ్చాడు, నీ కొడుకుగా నేను రావట్లేదు అని చెప్పినట్లుగా మనము కూడా యేసయ్య దగ్గరికి వచ్చి, యేసయ్య నువ్వు నన్ను మొదట ఎంతగా ప్రేమించావో, నిన్ను మొదట ఎంతగా ప్రేమించాను, ఇప్పుడు అలా ప్రేమించలేకపోతున్నాను, కానీ నేను అడుగుతున్నాను నీ సన్నిధిలో క్షమాపణ, నన్ను క్షమించేసేయండి. యేసయ్య మన పూర్వం చేసిన ఏ పాపాలని జ్ఞాపకం చేసుకోరు, మనం ముందు చేసిన ఏ తప్పుల్ని జ్ఞాపకం చేసుకోరు తెలుసా? అలా జ్ఞాపకం చేసుకోకుండా మనల్ని ఏం చేస్తారు? యేసయ్య ప్రేమిస్తారు. అలాగే మనము ఏం చేయాలి? దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడి దేవుని క్షమాపణ మనం పొందుకుంటే దేవుడు మనల్ని దీవిస్తారు. మరి తప్పిపోయిన చిన్న కుమారుడిలాగా నువ్వు తిరిగి ఇంటికి వస్తే, తిరిగి యేసయ్య దగ్గరికి వస్తే దేవుడు నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, ప్రశస్తమైన వస్త్రాలతో పరలోకం తీసుకెళ్తాడు. మనం అందరం పరలోకం వెళ్ళటానికి అట్టి రీతిగా పశ్చాత్తాపపడి దేవుని ఎదుగుకు వస్తే దేవుడు తప్పకుండా మనకు పరలోకం ఇస్తాడు. ఆ పరలోకాన్ని పొందుకుందామా? ఓకే, గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్. యేసయ్య క్షమించే దేవుడు. హీఈస్ ఎ ఫర్గివింగ్ గాడ్. మన పాపములను క్షమించే దేవుడు. మనం ఎన్ని తప్పులు చేసినా ఆయన క్షమించే దేవుడు. కాబట్టి మనము మమ్మీ డాడీ మాట వింటూ యేసయ్యకు ప్రార్థిస్తూ ప్రతిరోజు యేసయ్య నేను పాపిని, నన్ను క్షమించండి అని అడిగితే యేసయ్య మన పాపములను క్షమించి మనలను నూతనమైన మంచి బిడ్డలుగా ఆయన చేస్తారు. మనకు చాలాసార్లు మంచి వైట్ షర్ట్, మంచి బట్టలు వేసుకున్నప్పుడు టీ ఆర్ కాఫీ పడిపోయింది అనుకోండి, ఆ డాగును మనం తీయటానికి చాలా ప్రయాసపడతాం. కొన్నిసార్లు లెమన్ పెడతారు, సోప్ పెడతారు, ఎన్ని పెట్టినా డాగ్ మనం తీయలేము. కానీ దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. మనలో కూడా ఒక డాగ్ ఉంది, దాన్నే సిన్ అంటారు, పాపపు డాగు. ఇది తుడిచివేయాలి అంటే కేవలము యేసు రక్తంలో మనం కడుగబడాలి. దేవుని వాక్యంలో యెషయా గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనంలో మీ పాపములు రక్తం వల్లే ఎర్రనివైనను అవి హిమము కంటే తెల్లవిగా చేస్తానన్నారు. ఈరోజు ఒక ఆబ్జెక్ట్ లెసన్ మీకు చెప్పాలి అని ఆశపడుతున్నాను. నా దగ్గర ఒక బ్యూటిఫుల్ వైట్ హ్యాంకీ ఉంది. ఈ హ్యాంకీ దిస్ ఇస్ అ వెరీ ఫ్రెష్ వన్. మన లైఫ్కి ఇది సాదృశ్యంగా ఉంది. ఎవరైతే యేసు ప్రభువుని అంగీకరించి వాక్యం చదివి ప్రార్థిస్తారో వారి జీవితాలు ఎంత శుభ్రంగా, ఆనందకరంగా. ఇప్పుడు ఇది ఇస్తే ఎవరికైనా వారు చక్కగా మక్కుం తుడుచుకుంటారు, లేకపోతే మడతపెట్టి పాకెట్లో పెట్టుకుంటారు, బికాస్ ఇట్స్ వెరీ ఫ్రెష్. అలాగే మనము మంచి బిడ్డలుగా వాక్యం చదివి ప్రార్థన చేసి మమ్మీ డాడీ చెప్పే మాటలు, టీచర్స్ చెప్పే మాటలు మనము చేస్తూ ఉండినప్పుడు, వింటూ ఉన్నప్పుడు వచ్చిన వారు, చూచిన వారు అందరూ కూడా దే విల్ రియలీ ఫీల్ హ్యాపీ. మన గురించి చూసి చాలా ఆనందిస్తారు. కానీ మన గురించి ఎవరైనా తప్పు చెప్పారనుకోండి, మన గురించి చెడ్డగా చెప్పారనుకోండి, మనం అంత సంతోషంగా ఫ్రీగా ఇతరులతో మాట్లాడలేము. కాబట్టి మనను దేవుని దగ్గరకు దూరం చేసేది ఏంటంటే సిన్, పాపపు డాగు. ఈరోజు ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఇక్కడ నా దగ్గర 2 వెసల్స్ ఉన్నాయి, అలాగే ప్యూర్ వాటర్ కూడా నా దగ్గర ఉంది. ఇక్కడ
కొంత వాటర్ నేను దీంట్లో వేస్తూ ఉన్నాను. ఒక ప్యూర్ హ్యాంకీ నా దగ్గర ఉంది. మన జీవితంలో పాపపు డాగులు మనం తీసుకోలేం. యేసు దగ్గరకు వస్తే యేసే మన పాప డాగును తుడుస్తారు. మన జీవితాల్లో వాక్యం చదువుతాం, ప్రార్థన చేస్తాం, కానీ కొన్నిసార్లు స్నేహితులతో సహవాసం చేస్తాం, ఫ్రెండ్స్తో తిరుగుతూ ఉంటాం. అక్కడ చూడకూడనివి చూస్తాం, మాట్లాడకూడనివి మాట్లాడుతుంటాం. దీని వలన దేవునికి అడ్డుబండగా మన జీవితంలో కొన్ని పాపములు ఉండిపోతాయి. చూడండి, ఈ వ్యక్తి చాలా ప్యూర్గా ఉన్నాడు, కానీ ఈయనకి ఏం జరిగింది అంటే కొంత ఫ్రెండ్స్తో తిరిగాడు. ఇప్పుడు తన జీవితంలో ఒక డాగు పడిపోయింది. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, ఒకసారి మన మీద ఒక చెడ్డ ఇంప్రెషన్ వచ్చింది అనుకోండి, వీడు చెడ్డవాడు, దొంగతనం చేస్తాడు, బూతులాడుతాడు, అబద్ధాలాడుతాడు అని అన్నారనుకోండి, అది జీవితాంతం కూడా గుర్తుండిపోతుంది. అది తీసుకోవటానికి మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తాం, కానీ యేసే అంటారు కదా, నీవెంత ఘోర పాపినైనా ఆయన నేను క్షమిస్తానంటున్నాడు. మన యొక్క జీవితంలో ఉన్న అసహ్యమైన క్రియలను బట్టి ఈ లోకంలో కొద్దిమంది మనలను అసహ్యించుకున్న యేసయ్య మటుకు మనలను క్షమించేవాడిగా ఉంటాడు. వాడు ఈ లోకంలో తన ప్రయత్నం చేస్తాడు. ఈ లోకంలో ఎక్కడికైనా వెళ్ళి కడుక్కోవాలి డాగు అని అనుకొని ప్రయత్నం చేసినా సరే, చాలామంది లోకంలో వారి పాపాలు పోవటానికి ఎన్నో ప్రాంతాలకు వెళ్ళి వారు నీటిలో ములుగుతూ ఉంటారు, కానీ ఏమాత్రం కూడా ఉపయోగం లేదు. దినదినము ఆ డాగు పెరిగిపోతూనే ఉన్నది. చూసి క్షమాపణ అన్నది యేసు దగ్గర మాత్రమే అన్నది. జీసస్ ఈజ్ అ ఫర్గివర్ బికాస్ హీ లవ్స్ యూ. ఆయన నేను ప్రేమిస్తూ ఉన్నారు. టుడే, ఈరోజు నీవు యేసు దగ్గరకు వచ్చి, యేసయ్యా నేను పాపిని, నన్ను క్షమించండి అని అడిగి యేసులో నువ్వు ఉండి యేసుతో సహవాసం చేసి యేసు దగ్గర నీవు నిలిచి ఉండినట్లయితే, యేసుతో కలిసి ఉంటే, వాక్యం చదివితే, ప్రార్థన చేస్తే, యువర్ లైఫ్ విల్ నాట్ బి సేమ్ బికాస్ ఈజ్ అ ఫర్గివర్. యేసయ్య మనలను క్షమించే దేవుడు. హీ ప్యూరిఫైస్ ఆల్ అవర్ సిన్స్, ఆల్ అవర్ నేచర్. అంత మాత్రమే కాదు, మనము తిరిగి లోకానుసారంగా మనం జీవించినప్పటికీ యేసయ్య మన జీవితంలో ఏ పాపపు డాగు కూడా అంటుకోకుండా ఆయన సహాయం చేస్తారు. సాధు సుందర్ సింగ్ గడిచిన వారంలో మనం నేర్చుకున్నాం, ఆయన యేసుని తెలుసుకున్నాడు. హిస్ లైఫ్ వాజ్ నాట్ సేమ్ లైక్ బిఫోర్. ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాడు, యేసు కొరకు జీవించాడు. ఈరోజు అక్క ఒక అద్భుతమైన స్టోరీ చెప్పారు. తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి తిరిగి వచ్చాడు, తండ్రి ప్రేమించాడు, క్షమించాడు. అండ్ టుడే నీవెంత ఘోర పాపమైనా సరే యేసు దగ్గరికి రా, యేసయ్య నిన్ను క్షమిస్తాడు. మనందరం కూడా త్రోవ తప్పిపోయాం. జీసస్ వాంట్స్ టు సేవ్ యూ అండ్ జీసస్ ఈస్ కమింగ్ వెరీ సూన్. కాబట్టి నీవు యేసయ్య నేను పాపిని, నన్ను క్షమించు, నా హృదయంలోనికి రా అని అడగాలి. మారు మనసు పొందాలి, బాప్తిసం తీసుకోవాలి. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అనేక మంది మిషనరీస్ వారు చిన్న వయసులో బాప్తిసం తీసుకున్నారు. అండ్ their lives are not same like before. They're really blessed. And God wants to use you as a great missionary. పిల్లలు చూస్తున్న మీ అందరినీ దేవుడు వాడుకోబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. బాయ్. హాయ్ చిల్డ్రన్, అందరూ బాగున్నారా? ఈరోజు నేను మీకు ఒక మెమరీ వర్స్ చెప్పాలనుకుంటున్నాను. మీ అందరూ నేర్చుకుంటారా? ఓకే. లూక్ 19:10, లూకా సువార్త 19:10. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ భూలోకమునకు వచ్చెను. For the Son of Man is come to seek and save that which was lost. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు
ఈ భూలోకమునకు వచ్చెను. యేసయ్య మన కోసం మన పాపాలని క్షమించడానికి ఈ లోకానికి వచ్చారు. సో మీరందరూ ఈ వాక్యాన్ని నేర్చుకొని నెక్స్ట్ వీక్ అందరూ ఈ వాక్యాన్ని చెప్తారని నేను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ చిల్డ్రన్. బాయ్ బాయ్. Walking with Jesus, walking every day, all along the way, for I am walking with Jesus, walking with Jesus alone. Walking in the sunlight, walking in the shadow, walking every day, all along the way, for I am walking in the sunlight, walking in the shadow, walking with Jesus alone. Walking in the sunlight, walking in the shadow, walking every day, all along the way, for I am walking in the sunlight, walking in the shadow, walking with Jesus alone. Walking in the sunlight, walking in the shadow, walking every day, all along the way, for I am walking in the sunlight, walking in the shadow, walking with Jesus alone. Walking in the sunlight, walking in the shadow, walking every day, all along the way, for I am walking in the sunlight, walking in the shadow, walking with Jesus alone. The Bible, that's the book for me. I stand alone on the Word of God. The Bible, the Bible, that's the book for me. I stand alone on the Word of God. The Bible, the Bible, that's the book for me. I stand alone on the Word of God. The Bible, the Bible, that's the book for me. I stand alone on the Word of God. The Bible, the Bible, that's the book for me. I stand alone on the Word of God. The Bible, the Bible, that's the book for me. I stand alone on the Word of God. The Bible, Bible. This is the day that the Lord has made, that the Lord has made. I will rejoice and be glad in it, and be glad in it. This is the day that the Lord has made. I will rejoice and be glad in it. This is the day that the Lord has made. This is the day that the Lord has made, that the Lord has made. I will rejoice and be glad in it, and be glad in it. This is the day that the Lord has made. I will rejoice and be glad in it. This is the day that the Lord has made. This is the day that the Lord has made, that the Lord has made. I will rejoice and be glad in it, and be glad in it. This is the day that the Lord has made. I will rejoice and be glad in it. This is the day that the Lord has made. You are here, moving in our midst. I worship you, I worship you. You are here,
I worship you. Are waymaker, miracle worker, promise keeper, light in the darkness, my God, that is who you are. You are waymaker, miracle worker, promise keeper, light in the darkness, my God, that is who you are. Thank you for watching our program. Our address is Reverend J. Deep Kumar Ganta, door number 3-284/1, Ramaswaram, Kakinada 6. Phone number is 984-8188-634, 984-8820-836. Thank you. God bless you.